ఓకే గైస్, ఫస్ట్ ఎక్సర్సైజ్ 3.3 లోని ఫస్ట్ ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లం అన్నమాట. x/2 + 2y/3 = -1, x - y/3 = 3. ఓకే గైస్, ఇక్కడ చూడండి సొల్యూషన్. గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, సేమ్ ఇలాగనే రాసుకోవాలి ఇప్పుడు దానికి ఇంకా. ఓకే, లీనియర్ ఈక్వేషన్స్ ఇక్కడ చూడండి, డినామినేటర్ మనకి ఈక్వేషన్ అక్కడ ఉందా, బైలో ఉందా, వల్ల ఎలా కుదురుతుంది మనకి ఈక్వేషన్ చేయడానికి రాదు, ఖచ్చితంగా రాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనము ఈక్వేషన్లకి చేంజ్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు డినామినేటర్ మనకి ఈక్వల్ ఉంటే చేంజ్ వస్తుండే, కానీ డినామినేటర్ ఈక్వల్ లేదు కాబట్టి ఇక్కడ చూడండి x/2 + 2y/3 = -1 కదా. ఓకే, ఇక్కడ చూడండి మనకి డినామినేటర్ మొత్తం ఈక్వల్ కావాలి. ఈక్వల్ కావాలంటే అక్కడ చూడండి 3 2 జా 6, 3 2 జా 2 3 జా 6, అంటే రెండు ఈక్వల్ అవుతున్నాయి. మనకి డినామినేటర్ ఈక్వల్ కావాలి. డినామినేటర్ ఈక్వల్ కనుక నువ్వు ఏ నంబర్ తో అయితే ఇంటూ చేసావో దాని న్యూమినేటర్ కూడా ఇంటూ చేయాలి. ఓకే, అర్థమైందా? మళ్ళీ అయినండి, డినామినేటర్ నువ్వు ఈక్వల్ కనుక ఏ నంబర్ తో అయితే ఇంటూ చేస్తున్నావు న్యూమినేటర్ కూడా అది కూడా ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇంటూ 3 చేస్తున్నా నేను, ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నా. 3 2 జా 6, 2 3 జా 6 కదా. 6 దేంతో ఇంటూ చేసినాను, ఇక్కడ నేను 3 తో చేసినాను, అంటే న్యూమినేటర్ కూడా 3 తో చేయాలి. 3x ప్లస్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 6, 3 2 జా 6, ఇక్కడ 2 తో ఇంటూ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 2 తోనే 4y = -1. అర్థమైందా? ఇప్పుడు డినామినేటర్ మొత్తం ఈక్వల్ ది 3x + 4y ఇక్కడ మొత్తం డినామినేటర్ ఉంది కాబట్టి 6 కామన్ తీస్తాం కదా. 6 కామన్ తీస్తే ఇక్కడ -6 అవుతుంది, అంటే ఈక్వేషన్ నంబర్ 1. ఓకే, మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ నంబర్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ చూడండి, ఇక్కడ సెకండ్ చూడండి x - y/3 = మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 3 కదా. ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ చేసుకోవాలి. డినామినేటర్ ఈక్వల్ చేసుకోవాలంటే డినామినేటర్ ఇక్కడ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు, ఇంటూ 3 చేస్తాం. ఇంటూ 3 3 x 3x కదా, 3x ఇక్కడ చూడండి బై 3, ఎందుకు 1 తో ఇంటూ చేసిన కాబట్టి 3 బై y/3 అలాగనే రాసుకుంటాను 3. ఇప్పుడు డినామినేటర్ మొత్తం ఈక్వల్ తీస్తాను. డినామినేటర్ మొత్తం ఈక్వల్ తీసి ఏమొస్తుంది 3 వస్తుంది. 3 మళ్ళీ యువతలకి డివైడ్ చేసిన అవతలకి ఏమవుతుంది ఇంటూ అవుతుంది, అంటే అప్పుడు ఏమొస్తుంది అంటే 3x - y = 3 3 3 జా 9, అంటే ఈక్వేషన్ నంబర్ 2. అర్థమైందా? ఇక్కడ డినామినేటర్ మొత్తం డివైడ్ చేస్తున్న అవతల పోతే ఏమవుతుంది ఇంటూ 3 3 జా 9. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం సబ్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి 3x ఆల్రెడీ ఉంది. ఓకే, నౌ ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఏముంది మనకి 3x + 4y = -6. ఈక్వేషన్ 2 3x - y = 9 ఉంది. ఇక్కడ చూడండి నేను ఎందుకు అలా రాసుకున్నా అంటే దేంతో ఇంటూ చేయకుండా. ఇక్కడ చూడండి ఎందుకంటే ఇక్కడ 3x ఆల్రెడీ మనకు కామన్ గా ఉంది. మనకి ఎలా ఉంటే మనకి కామన్ గా ఉండేది కావాలి. ఓకే, 3x క్యాన్సిల్, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇక్కడ ప్లస్ లో ఉంది మైనస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీకు ఇది ఇంకా ఎలిమినేషన్ మెథడ్ క్లారిటీ కావాలంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఎలిమినేషన్. ఇక్కడ చూడండి ప్లస్ అంటే 5y = మైనస్ ఏమవుతుంది, సారీ -6 -9 కదా, అంటే మైనస్ గుర్తుపెట్టి రెండు కూడా అండి -9 -6 -15. ఓకే, అంటే y = ఎంత అవుతుంది అప్పుడు 15/5. ఎందుకు 5 ఇంటూ చేస్తుంది, ఇతరులతో ఏమవుతుంది డివైడెడ్ బై 5 1 జా 5 3 జా, అంటే y = ఎంత వచ్చింది -3 వచ్చింది. ఓకే, అంటే మైనస్ ఇక్కడికి వస్తుంది కాబట్టి -3 వచ్చింది, క్యాన్సిలేషన్ జరిగింది. ఓకే, సబ్స్టిట్యూట్ y = -3 ఇన్ ఈక్వేషన్, ఇష్టం దేంట్లోనే సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. నేను y = -3 వచ్చింది కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఓకే, మనకి అక్కడ మాత్రమే సబ్స్టిట్యూషన్ మెథడ్ లో మాత్రం 1 అనుకున్నాం 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి, 2 అనుకున్నాం అంటే 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూట్ 3x - y = 9. y వాల్యూ ఎంత వచ్చింది మనకి 3x - y ఎంత వచ్చింది -3 = 9 కదా. ఇక్కడ చూడండి 3x మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, 3 = 9. మనకి ఇప్పుడు x వాల్యూ కావాలి కదా, ఇక్కడ +3 అవతల పోతే ఏమవుతుంది -3, అంటే 3x = 9 - 3. 9 లో కల్లా 3 పోతే 6, అంటే x = 6. ఇక్కడ ఇంటూ 3 ఇతర పోతే ఏమవుతుంది డివైడెడ్ బై 3, 3 1 జా 3 2 జా, అంటే x = ఎంత వచ్చింది 2 వచ్చింది. అంటే ద సొల్యూషన్ ఆఫ్ ది
పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏంది y ఈక్వల్ టు -3 x ఈక్వల్ టు 2. ఇప్పుడు సేమ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా మనకి ఇదే ఆన్సర్లు వస్తే మనం చేసిన లెక్క కరెక్ట్. ఓకే ఓకే గైస్, నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ సొల్యూషన్. వినేటప్పుడే పర్ఫెక్ట్ గా వినండి, అర్థమైందా, స్కిప్ చేయకుండా. ఓకే, గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఏముంది మనకి, x/2 ప్లస్ 2y/3 ఈక్వల్ టు -1. మనం దీన్ని సింప్లిఫికేషన్ చేసినాం. ఏమొచ్చింది మనకి సింప్లిఫికేషన్ చేస్తే మొత్తము 3x ప్లస్ 4y ఈక్వల్ టు 6. ఇక్కడ చూడండి, మనం దీన్ని మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే 3x ప్లస్ 4y ఈక్వల్ టు 6 వచ్చింది, -6 కాబట్టి. ఓకే, -6 రాసుకున్నాను. ఈక్వేషన్ 1 అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2 చూడండి, మనకి ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటి, ఒక వాల్యూ తీసుకొని మనం ఇంకో దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఇది కొంచెం సింప్లిఫికేషన్ లో బాగుంది కొంచెం. ఓకే, x - y/3 ఈక్వల్ టు 3 కదా. ఇది -y/3 అవతల కొత్త ఏమవుతుంది, +y/3 అవుతుంది. అంటే అప్పుడు x ఈక్వల్ టు ఏమొస్తుంది, y + 3 ఇక్కడ చూడండి, ఇది -y/3 అవతల కొత్త ఏమవుతుంది, +3 అలాగనే రాస్తుంది. అంటే ఇప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది మనకి, y/3 + 3 వచ్చింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు y/3 + 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి. ఓకే, ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి 3 మనకి x వాల్యూ ఎంత వచ్చింది, y/3 + 3. ఓకే, 3 తర్వాత ప్లస్ 4y ఈక్వల్ టు -6 కదా, -6. ఇక్కడ చూడండి 3 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. ఓకే, 3y/3 ప్లస్ 3 3 జా 9 ప్లస్ 4y ఈక్వల్ టు -6. ఓకే, ఇక్కడ 3 3 క్యాన్సిల్ అయిపోయింది. ఏంది 3 3 డినామినేటర్ న్యూమరేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు y ప్లస్ 9 ప్లస్ 4y ఓకే ఈక్వల్ టు -6. ఇక్కడ చూడండి ఇది ప్లస్ చేస్తుంది, అవతల కొత్త ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇక్కడ 4y ఇక్కడ ఒక y 5y ఈక్వల్ టు -6. ఇది ప్లస్ చేస్తున్న అవతల కొత్త ఏమవుతుంది, -9. మనం ఎంత వస్తుంది, ఇక్కడ చూడండి 5y ఈక్వల్ టు -15 కదా, -15. ఇప్పుడు 5 ఇంటూ చేస్తుంది, ఇతరులకు వచ్చి ఏమవుతుంది, డివైడెడ్ బై కదా, అంటే y ఈక్వల్ టు -15/5. 5 1 జా 5 3 జా, ఆన్సర్ ఎంత వస్తుంది, y ఈక్వల్ టు -3. ఎంత వచ్చింది, y ఈక్వల్ టు -3 వచ్చింది. ఇక్కడ కూడా మనకి సేమ్, అంటే మనం చేస్తున్న లెక్క కరెక్ట్. ఓకే, సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు -3 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది, x ఈక్వల్ టు y/3 ప్లస్ 3. అంటే x ఈక్వల్ టు y వాల్యూ ఎంత, -3 3 ప్లస్ 3. మనకి ఇప్పుడు x వాల్యూ ఎంత రావాలి, మనకి ఖచ్చితంగా 2 రావాలి. ఇక్కడ చూడండి డినామినేటర్ మొత్తం 3 కామన్ తీస్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ 3 1 జా -3 ప్లస్ 3 3 జా 9 కదా. ఇప్పుడు బిగ్ సింబల్ దేనికి ఉంది, దీనికి ఉంది. 9 లో కల్లా 3 పోతే 6/3. ఓకే, 3 1 జా 3 2 జా, x ఈక్వల్ టు వచ్చిందా 2. ఓకే, అంటే ద సొల్యూషన్ దేర్ ఫోర్ ద సొల్యూషన్స్ x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు ఎంత వచ్చింది, -3. ఓకే ఓకే గైస్, అర్థమైంది కదా. సేమ్ మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ మనం చేసినప్పుడు రెండు పక్కన ఒకటే ఆన్సర్ వచ్చిందంటే మనం ఖచ్చితంగా రైట్ చేస్తామని అర్థం. ఓకే గైస్, ఇక్కడతో ఈ ప్రాబ్లం తో ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే 3.3 లోని ఫస్ట్ ప్రాబ్లం ఎండ్ అయిపోతుంది. ఓకే గైస్, మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.